నువ్వు ఒక ఆడది కొట్టింది, కొట్టేదాకా తెచ్చింది, చాలా ఓపికతో ఉంటుంది. కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటుంది, మొగోడిదే ఉంటుంది. అది నేను రాసిస్తా. ఎందుకంటే మనం ఊరికనే చేయలేపాం, సరిదిద్దడానికి చేయలేపుతాం. కానీ మొగోడు ఎందుకు చేయలేపుతాడు? పెత్తనానికి చేయలేపుతాడు. నీకు అర్థమవుతుందా రెండింటి మీద డిఫరెన్స్? రాజు చెయ్యెత్తింది పెత్తనం చలాయించడానికి కాదు మేడం, నేను ఎక్కడ దూరం అయిపోతాననే బాధ. అంటే మీరు బాగా వైల్డ్ రా ప్రేమ అనమాట. అట్లా కాదు మేడం, ఇప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళు ఒకలా ప్రేమించుకుంటారు. ఏది యాప్లల్లో ఇట్లా స్టోరీలు పెట్టుకుంటా, డీపీలు రిమూవ్ చేసుకుంటా అట్లా చేసుకుంటారు. పల్లెటూరుల్లో మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఏమైనా ఆఖరికి కలిసే ఉంటాం. మా ప్రేమ అట్లా ఉంటుంది, ఆ ప్రేమ అట్లా ఉంటుంది. రాజు ఏమో ఆయన ఇష్టాలు వృద్ధిని, మళ్ళీ మీ నాన్నేమో నాకు అది ఇష్టం లేదు, ఇష్టం అని మొత్తాన్ని చూస్తే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి నీ ఇష్టం ఏందో మర్చిపోయి బతుకుతున్నట్టు అనిపించింది. నీకంటూ ఒక ఇష్టం అనేది ఉండద్దా? నిజంగా నాకు ఇష్టం ఉంటుందా మేడం? నాకోటి ఉండాలనే అంటున్నా నేను. ఏమో మేడం, చిన్నప్పటి నుంచి ఇది చేయి అది చేయి, ఇట్లుండు అట్లా చేయి అని మా నాన్న అంటాడు. పెద్ద అయిన తర్వాత మొగుడు అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోవడమే కదా మేడం మన పరిస్థితి. నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా మేడం, నేను ఒకరిని ఇష్టపడతాను, ఒకరిని ప్రేమిస్తాను. ఇప్పుడు అమ్మాయి అంటే వస్తువు కాదు కదా మేడం, నన్ను వస్తువులా చూడడం వల్లే ఈ సమస్యలన్నీ మొదలైనవి మేడం. టు థింక్ ఆఫ్ ఇట్, ఇప్పుడు చాలా ఇళ్లల్లో జరిగేది ఇదే, కానీ ఇప్పుడు మారుతుంది. మళ్ళీ నువ్వేమన్నా అంటే సిటీ లైఫ్ అట్లా, ఊర్ల ప్రేమలు ఇట్లనే ఉంటాయి అని అంటున్నావు. కానీ నువ్వు చెప్పేది కూడా ఆలోచిస్తుంటే మీ ఇంట్లో మీ నాన్న కూడా నీ మంచి కోసమే చెప్పిండని అనిపిస్తుంది. మరి కాదా? మా రాజుగారిది ప్రేమ మేడం, మా నాన్నది ఆయన మాట వినాలనే పంతం. ఇప్పుడు నువ్వు రాజుని ఎందుకు ఇష్టపడ్డావు? ఇట్లా కాళ్ళు ఒత్తుతాడు, చాలా ప్రేమగా. చూడు ఎట్లా చూస్తున్నావు నువ్వు. ఏమనుకోరు అంటే ఒక మాట చెప్తా, ఇట్లనే కాళ్ళు ఒత్తుతారు స్టార్టింగ్, పడ్డాక పీక నొక్కుతారు. నొక్కిండా లేదా? రాజు నన్ను తిట్టాడు, కొట్టాడు, గొడవలు పడ్డాడు అని కొన్ని సందర్భాల్లో నేను బాధపడ్డాను మేడం. కానీ దాని వెనకాల వాడి ప్రేమ, నేను ఎక్కడ దూరం అయిపోతాను అనే బాధే నాకు కనిపించింది. కానీ ఇట్లా నువ్వు ఇంకొకళ్ళ బైక్ ఎక్కితే నిన్ను బరిగతో కొట్టిండు కదా, మరి అది ప్రేమనా? అందులో మళ్ళీ చున్నీ లేకుండా పోతే ఖాళీలో కొడతా అన్నాడు. అంటే మరి నువ్వు అన్నావా, నువ్వు లుంగి లేకుండా, నువ్వు లుంగితో వస్తే నిన్ను కొడతాను అన్నావా నువ్వు? ఇప్పుడు నేను రాజుని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరున్నారు కదా మేడం, మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేదా, కొట్టుకోలేదా? కొట్లాడుకున్నాము. ఇక్కడ టాపిక్ నాది కాదు, ఇంకా పాలు పొంగినాక ఏం చేయలేము. కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం.